286వ జయంతి శ్రీ సేవలాల్ మహారాజ్ శాంతియుతంగా టెంపుల్కి మేము వెళ్తుంటే దౌర్జన్యంగా పోలీసు జులుము నడుస్తుంది. ఇక్కడంతా చూస్తున్నారు. ఎప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా పోలీసులు ఇలా ప్రవర్తించలేదు. రేవంత్ రెడ్డి గారు సీఎం గారు పోలీసులతోటి రాజ్యం వెళ్ళిన చరిత్ర ఎక్కడ లేదో. మీరు ప్రజలను మరి రక్షిస్తున్నారా భిక్షిస్తున్నారా అనేది మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. శాంతియుతంగా మాకు డిస్ట్రిక్ట్ అధికారులు కలెక్టర్ గారు ఎస్పీ గారు చెప్పారు. మేము శాంతియుతంగా టెంపుల్ దగ్గరికి వెళ్తుంటే వందలాది మంది పోలీసులతోటి మరి ఈ జుల్లుం ఏంటిదో నాకు అర్థం కావట్లేదు. మీరు ప్రజలను రక్షించడానికి ఉన్నారా, ప్రజలను శిక్షించడానికి ఉన్నారా? ఇది ప్రజలు గమనిస్తున్నారు. మీ కాంగ్రెస్ చేసే నేరాలు ఘోరాలు. నేను ఒక్కటే, మీరు అక్కడ లగచర్లలో కూడా ఇలాగే చేశారు. ఎట్లా బుద్ధి చెప్పారో ప్రజలు మీకు ఇంకా సిగ్గు శరం రాలేదు. దయచేసి మనిషికి సిగ్గు శరం లజ్జ అనేది ఉండాలి. అరే శాంతియుతంగా దేవుడి దగ్గరికి వాళ్ళు లంబడోళ్ళు మేము సుద్దరోళ్ళమా? వాళ్ళకు డీజీలు గీజీలు వేసి పర్మిషన్ ఇస్తారు. మేము నిర్మించిన అక్కడ ఇవ్వని అయ్యే సొత్తు కాదు, నా సొత్తు, నా రక్తం బొట్టుతోటి నేను నిర్మించడం జరిగింది. ఇంకా పూర్తి కాలేదు. అక్కడ నేను కొన్నా. అదేమైనా గవర్నమెంట్ కట్టించిందా, లేకుంటే ఏమైనా దాతలు ఇచ్చి కట్టించారా? అక్కడ పోయేటోడికి సిగ్గు శరం ఉండాలా. ఏం లేకుండా అదేదో గవర్నమెంట్ టెంపుల్ కట్టినట్టు, గవర్నమెంట్ ఆస్తి ఉన్నట్టు ఈ జుల్లుం ఏంటిది అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా, పోలీస్ అధికారులను అడుగుతున్నా. ఎప్పుడు మీ రోజులు ఉండవు. జాగ్రత్త. దీనికి మూల్యం తప్పకుండా చెల్లించుకుంటారు మీరు. ఎప్పుడు కాలం చాలా గొప్పది, కాలం నిర్ణయిస్తుంది. మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఎప్పుడు ఇలా చేయలేదు. పేద ప్రజలు అందరూ ఉన్నారు, రైతులు అందరూ ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతులు వెనుక ఉన్నారు. ప్రతి పండుగకు మేము గౌరవించాం. ప్రతి పండుగకు మన డబ్బులు ఇచ్చారు మన ప్రభుత్వం. ఎంత ఘనంగా చేసుకున్నాం, ఎంత శాంతియుతంగా చేసుకున్నాం. ఏంటిది? ఇదేనా శాంతియుతం? ఇదేనా పాలన? ఇదేనా ప్రభుత్వం చేసే పనులు? దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు చాలా టూ మచ్ చేస్తున్నారు. మీలో కాల గర్భంలో కలిసిపోతారు. ఎంత అసలు చరిత్రలో కూడా మేము ఇన్ని తిట్లు వినలేదు. ఒక సీఎంను ఇంత ప్రజలకి ఇంత తిట్టండగా ఇదా పోలీసులతోటి రాజ్యం వెళ్తావా? తెలియదా? శాంతియుతంగా వెళ్ళాలి, చేసుకోవాలి అని చెప్పి మాకు ఆర్డర్ ఇచ్చారు. వీఆర్ హ్యూమన్ బీయింగ్. మాకు తెలుసు ఎలా వెళ్ళాలి దేవుడి దగ్గర అనేది. ఇప్పుడు తిరుపతి దగ్గర వెళ్తున్నారు, భద్రాచలం వెళ్తున్నారు, యాదగిరిగుట్ట వెళ్తున్నారు. దేశంలో 33 కోట్ల గుడులకు వెళ్తున్నారు. ఇట్లా పోలీసులతోటి వెళ్తున్నారా? ఇదేనా మీరు చేసేది? ఇదేనా లా అండ్ ఆర్డర్? ఇదేనా మానవత్వం? ఇట్లా చేసి ఉంటే, మా ప్రభుత్వం చేసి ఉంటే, మా కేసీఆర్ గారు చేసి ఉంటే మీరు కాలగర్భంలో కలిసిపోయేవాళ్ళు. మేమందరూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా గౌరవించాం. అందరినీ కాపాడుకున్నాం. మీరు ఎన్ని నేరాలు ఘోరాలు చేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజులలో మీకు మూల్యం తప్పదు. మీరు దీన్ని తగ్గినట్టు దీనికి రెట్టింపు చెల్లించుకుంటారని చెప్పేసి నేను చెప్తున్నా. ఇప్పటికైనా నేను అధికారులకు, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. మాతోటి మేము పోతున్నాం, మేము దర్శనం చేసుకొని వస్తాం దేవుడికి. మాకు ఆటంకం కలిగిస్తే బాగుంటుంది. మేము ప్రాణం తెగించనే చేస్తాం. మేము ప్రాణాలకు భయపడేటోళ్ళం కాదు. మీరు అన్నారు గౌరవం ఉంది, లా అండ్ ఆర్డర్ అంటే గౌరవం ఉంది, కోర్టులు అంటే గౌరవం ఉంది, జడ్జి అంటే గౌరవం ఉంది, మనుషులంటే గౌరవం ఉంది. మేము శాంతియుతంగా పోయేటోళ్ళని అనవసరంగా మమ్మల్ని రెచ్చగొడుతున్నది పద్ధతి కాదు అని చెప్పేసి నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తూ, స్థానిక ఎమ్మెల్యే ఎప్పుడైనా నేను 10 సంవత్సరాలు చేశాను, ఎప్పుడైనా ఇలా జరిగిందా మీకు కూడా పిలిపించాం, మీరు కూడా రాండి అని చెప్పి. మీ భార్య డాక్టర్ ఉమ గారు కూడా వచ్చారు. దీనికి నువ్వు 10 రేట్లు చెల్లించుకుంటావు మురళి, చాలా రెచ్చిపోతున్నావు. నీకు వెనుకాల కాపలా ఉండదు పోలీసులు. ఈ 3 సంవత్సరాలు ఉంటావు కావచ్చు పదవిలో. లేకుంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఇలా సేవలాల్ మహారాజ్ రోజు నేను సవాల్ విసురుతున్నా. నువ్వు మనిషివి అయితే, మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే నువ్వు రాజీనామా చేసి ఇప్పుడు నిలబడు. నేను గెలవకుంటే నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను. మళ్ళా గెలిస్తే రాజీనామా చేయి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు గెలవండి. మీరు చూద్దాం మీ సత్తా ఏందో చూద్దాం. మీ కాంగ్రెస్ పార్టీ మీ సత్తా పోలీసులతో గెలుస్తారా, మీరు ఎట్లా గెలుస్తారో చూద్దాం. నేను అంటున్నా, నువ్వు మళ్ళీ రాజీనామా చేసి గెలిస్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నేను. ప్రజలే మనకు చెప్తారు, వాళ్ళే బుద్ధి చెప్తారు, వాళ్ళే గుణపాఠం చెప్తారు. అరే చేసే పనులు చేయకుండా ఇది అమీర్ చేసే పనులు. కాబట్టి దయచేసి నేను అధికారులకు చెప్తున్నా, దయచేసి అధికారం
ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు, అధికారాలు శాశ్వతం కాదు. ఇవాళ లా అండ్ ఆర్డర్ శాశ్వతం, ఇవాళ ప్రజలు శాశ్వతం, గెలవడం ఓడిపోవడం కాదు, ఇవన్నీ శాశ్వతం కాదు. కానీ గుడిలో కూడా దేవుడి దగ్గర వెళ్ళడానికి స్వేచ్ఛ లేదా? అంత స్వేచ్ఛ లేదా? ఇంకా ఆర్టికల్ గురించి మాట్లాడతావు రేవంత్ రెడ్డి, నువ్వు ఏం ఆర్టికల్? ఇదా నువ్వు చేసే పద్ధతులు? కాబట్టి ఇప్పటికైనా ఎస్పీ గారు, కలెక్టర్ గారు శాంతియుతంగా మేము దర్శనం చేసుకుంటూ ఉంటాను, మమ్మల్ని సహకరించండి, అనవసరంగా రెచ్చగొట్టవద్దని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.